జన చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. 1926వ సంవత్సరంలో విశాఖపట్నంలో సర్ సిఆర్ రెడ్డి మొదటి వైస్ ఛాన్సలర్గా ప్రారంభమైంది ఆంధ్ర యూనివర్సిటీ. నాక్చే A++ గ్రేడ్ పొందిన ఆంధ్ర యూనివర్సిటీ నాణ్యమైన బోధనకు పరిశోధనలకు ప్రసిద్ధి. ఆంధ్ర యూనివర్సిటీ ప్రారంభమై నేటికి 100 సంవత్సరాలు. ఈ సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకున్న సంగతి మనందరికీ విదితమే. సో ఇంతటి చారిత్రక నేపథ్యం గల ఆంధ్ర యూనివర్సిటీ గురించి మనకు మరిన్ని వివరాలు తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు. ముందుకు వారిని స్వాగతిద్దాం. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. సార్, 1926వ సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి విదితమే సార్. నాటి నుండి నేటి వరకు ఆంధ్ర యూనివర్సిటీ యొక్క అభివృద్ధి క్రమాన్ని క్లుప్తంగా వివరించగలరు సార్? చాలా సంతోషం. ఎందుకంటే నాకున్న 5 డిగ్రీల్లో 3 డిగ్రీలు ఆంధ్ర యూనివర్సిటీవే. 1925లో మెడ్రాస్ యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం ఆంధ్ర ప్రాంతానికి, అంటే అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మన ప్రాంతానికి, అంటే తెలుగు ప్రాంతానికి కోసం ఈ ఆంధ్ర యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. దీనికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు, పాపులర్లీ నోన్ యాజ్ సిఆర్ రెడ్డి గారు. యూనివర్సిటీ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ 26/4/1926. మొదట్లో ఈ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ అవన్నీ కూడా విజయవాడలోనే ప్రారంభం చేయబడ్డాయి. ఆ తర్వాత విశాఖపట్నానికి యూనివర్సిటీ క్యాంపస్ని టీచింగ్ యూనివర్సిటీ కమ్ అఫిలియేటింగ్ యూనివర్సిటీ, అంటే అనుబంధ కళాశాలలు కూడా ఉండే యూనివర్సిటీగా విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. శ్రీకాకుళం నుంచి ఇప్పటి ప్రకాశం జిల్లా వరకు ఈ మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతం కిందనే ఉండేది. ఈ ఆంధ్ర యూనివర్సిటీ సెకండ్ వరల్డ్ వార్లో కొంతకాలం గుంటూరులోనే నడపడం జరిగింది. అంటే విశాఖపట్నం సముద్ర తీరాన ఉండటం వల్ల దాడులు జరగవచ్చు అనే భయంతో యూనివర్సిటీని గుంటూరుకే షిఫ్ట్ చేయడం జరిగింది. గుంటూరులో కొన్నాళ్ళు ఉంది. ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మరలా విశాఖపట్నానికి వెనక్కి వెళ్ళిపోయింది. 1967లో విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుంది, చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. 1967లో గుంటూరులో ఆంధ్ర యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్, ఏయూపీజీ సెంటర్, నల్లపాడు, అక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. మద్ది బాల త్రిపుర సుందరమ్మ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఆ క్యాంపస్లో కొన్ని బిల్డింగులని నా ఆంధ్ర యూనివర్సిటీ పీజీ సెంటర్కి కేటాయించడం జరిగింది. నేను అక్కడే నల్లపాడులోనే 6వ బ్యాచ్ విద్యార్థిగా 1972-74లో ఎంకామ్ చదువుకున్నాను. అక్కడ స్టార్ట్ చేసినప్పటికీ తరచూ పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ అల్లరి చేస్తుండేవాళ్ళు, మా క్యాంపస్ మాకు ఇచ్చేయండి, వెళ్ళిపోమని. మొత్తం మీద 1976 సెప్టెంబర్లో నాగార్జున యూనివర్సిటీ అంకురార్పణ జరిగింది. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి చేతుల మీదుగా నాగార్జున యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయబడింది. అప్పుడు ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ పెట్టేటప్పటికి వెంకటేశ్వర యూనివర్సిటీ కూడా లేదు. వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంతం అంతా కూడా మెడ్రాస్ యూనివర్సిటీ కింద ఉండేది. ఈ నెల్లూరు దాకా ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉండేది. ఆ తర్వాత బహుశా దేశంలోనే చాలా
గొప్ప టీచింగు రీసెర్చ్ కలిగిన యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. చాలామందికి తెలియదు, మొత్తం భారతదేశంలో మొట్టమొదటి MBA కోర్సుని స్టార్ట్ చేసింది ఆంధ్ర యూనివర్సిటీనే. ఆ తర్వాత ఎన్నో యూనివర్సిటీలు MBA, బాంబే యూనివర్సిటీ లాంటివి మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ అనే పేరుతోటి వాళ్ళు ఇలా చాలా చాలా యూనివర్సిటీల తర్వాత ఆఫర్ చేయడం జరిగింది. కానీ మొట్టమొదట స్టార్ట్ చేసింది ఆంధ్ర యూనివర్సిటీ. ఆ MBA పాపులర్ అవడానికి కూడాను ఆంధ్ర యూనివర్సిటీనే కారణం. ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్లో చాలా ప్రధాన పాత్ర వహించింది ఒరిస్సాలోని జైపూర్ మహారాజు రాజా విక్రమదేవ్ వర్మ. ఆయన వందల ఎకరాలు డొనేట్ చేయడమే కాకుండా లక్షల రూపాయలు ఆనాడే ఆయన దానం చేశారు ఆంధ్ర యూనివర్సిటీకి. అలానే విజయనగరం పివిజి రాజు గారు, ఆయన కూడా చాలా భూములు ఆంధ్ర యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్కి ఇచ్చారు. ఇలాగ దినదిన ప్రవర్ధమానమై చాలా పెద్ద యూనివర్సిటీగా గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ వైస్ ఛాన్సలర్స్గా చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా జగమెరిగిన వాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, రాష్ట్రపతిగా కూడా చేశారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేశారు. కట్టమంచి రామలింగారెడ్డి గారు, డాక్టర్ విఎస్ కృష్ణ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు, ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేసిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా చేశారు. ఆ తర్వాత ఎంతోమంది, ఉదాహరణకి ఎంఆర్ అప్పారావు గారు, ఆయన ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. ఆయన కూడా 6 సంవత్సరాలు ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేశారు. ఆయన ముందు లంకపల్లి బొల్లయ్య గారు, ఆయన ఒక 6 సంవత్సరాలు వైస్ ఛాన్సలర్గా చేశారు. తర్వాత మొత్తం భారతదేశంలో ఇంతవరకు 4 యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ఖ్యాతి సంపాదించింది ప్రొఫెసర్ సింహాద్రి గారు. ఆయన 1991లో నాగార్జున యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా చేశారు. ఆయన కూడా ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేశారు. అలానే గోపాలకృష్ణారెడ్డి గారు లాంగెస్ట్ పీరియడ్ రిజిస్ట్రార్గా ఉన్నాడు ఆంధ్ర యూనివర్సిటీకి. ఆయన ఒక 6 సంవత్సరాలు వైస్ ఛాన్సలర్గా చేశారు. ఇలా ఎంతోమంది చాలా గొప్ప గొప్ప వాళ్ళు, పేరున్న వాళ్ళు కూడా ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేయడం జరిగింది. అలానే అక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఆ యూనివర్సిటీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఎవరికైనా గుర్తుకొచ్చే పేరు వెంకయ్య నాయుడు గారు. ఆయన అక్కడ విద్యార్థి నాయకుడిగానే ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్నో పదవులు చేశారు, ఉపరాష్ట్రపతి దాకా వెళ్ళారు వెంకయ్య నాయుడు గారు. అలానే జిఎంసి బాలయోగి గారు లోక్సభకి స్పీకర్గా చేశారు, ఆయన ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంటే. అలానే ఖమ్మంపాటి హరిబాబు గారు, ఆయన అక్కడ స్టూడెంట్గా ఉండటమే కాకుండా కొన్నాళ్ళు ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, గవర్నర్గా చేస్తూ ఉన్నారు. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బయటికి రావడం జరిగింది. ఇది క్లుప్తంగా ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల కార్యక్రమాల్లో విద్యతో పాటు ఫైన్ ఆర్ట్స్, ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప అన్నమాట. ప్రైజులు రానక్కర్లా, పాల్గొంటే చాలు. ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ అంతా ఫైన్ ఆర్ట్స్లో కానివ్వండి, ఎడ్యుకేషను, రీసెర్చ్, ఓషనోగ్రఫీ అండ్ మెటీరియాలజీ లాంటి డిపార్ట్మెంట్స్ ఎక్కడా లేనివి ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాయి. క్లుప్తంగా ఆంధ్ర యూనివర్సిటీ పురోగతి ఇది. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యను అభ్యసించినటువంటి ఎందరో ప్రముఖుల పేర్లు మీరు చక్కగా వివరించారు. మీరు మంచి సినీ విశ్లేషకులు కూడా సార్. మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ సార్. ఈ మధ్య శతాబ్ది ఉత్సవాలు వారు కూడా ప్రసంగించడం జరిగింది. ఆయన కూడా వచ్చారు. ఎస్ సార్. సార్ మీరు ఒక మంచి ప్రముఖ విద్యావేత్త, మీరు ఏ విషయాన్నైనా నిర్మోహటంగా విశ్లేషించగలరు కూడా సార్. మీ అభిప్రాయాన్ని అంతే నిర్మోహటంగా చెప్పగలరు కూడాను. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి యూనివర్సిటీస్ నుంచి ఫలితాలు ఆశించిన మేరకు
రాకపోవటానికి గల కారణాలు ఏమిటని మీరు భావిస్తున్నారు సార్? ఈ అభిప్రాయం ఆరోపణ రెండు కరెక్ట్ కాదు. ఎందుకంటే 1947లో స్వాతంత్రం వస్తే ఆంధ్ర ప్రాంతానికి 53లో సొంత రాష్ట్రం ఏర్పడింది. 1956లో విశాలాంధ్ర ఏర్పడింది. 56 వచ్చేటప్పటికి మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నది, అక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉన్నది. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ కన్నా ఇంకా ముందు ఉన్న యూనివర్సిటీ, చాలా పెద్ద యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీల నుంచే ఎంతో బ్రహ్మాండమైన క్వాలిటేటివ్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ జరిగింది. ఆ ప్రభుత్వ యూనివర్సిటీల నుంచి ఎడ్యుకేషన్ సరిగా లేదు అనేది కరెక్ట్గా అభిప్రాయం కాదు. ఈ మధ్యకాలంలో అది కొంతమందికి నచ్చినా నచ్చబోయినా చెప్పవలసి వచ్చేది ఏంటంటే, ప్రభుత్వ యూనివర్సిటీలని కావాలని బలహీనపరుస్తున్నాయి. ఎందుకు బలహీనపరుస్తున్నాయి అంటే, ప్రైవేట్ యూనివర్సిటీలని, డీమ్డ్ టు బి యూనివర్సిటీలని ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వ యూనివర్సిటీలని బలహీనపరుస్తూ ఉన్నాయి. వాటికి అన్నం పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, పౌష్టికాహారం ఇవ్వకుండా వాటిని జీవోత్సవాలుగా ప్రభుత్వాలే మారుస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు మార్చడం వలన జరుగుతున్నదే కానీ యూనివర్సిటీలో చావచచ్చి ఆ యూనివర్సిటీలు సరిగా చేయకపోవడం అనేది కానే కాదనేది నా అభిప్రాయం. ఆ మాటకు వస్తే సార్, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు సార్, వాటి పనితీరు ఏ మేరకు ఉందని మీరు భావిస్తున్నారు సార్? మనకి ఆంధ్రప్రదేశ్లో 28 స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 19 సెంట్రల్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 7 డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఉన్నాయి, 14 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇది చాలా ఎక్కువ నెంబర్ నా ఉద్దేశంలో. అంటే సుమారు 60-70 ఉన్నత విద్యా సంస్థలు, సాంకేతిక విద్యా సంస్థలు యూనివర్సిటీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉన్నాయి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ ఎంత బాగా చేస్తున్నాయి అనే దాని మీద నాకు చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు కూడాను ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్లో, వెంకటేశ్వర యూనివర్సిటీ ఫర్ దట్ మ్యాటర్, చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఆ స్ట్రెంగ్త్ని ఉపయోగించుకోలేకపోతున్నాయి యూనివర్సిటీలు, గవర్నమెంట్. కాబట్టి ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ కేవలం వాళ్ళ పబ్లిసిటీ అడ్వాంటేజ్ తోటి, వాళ్ళకున్న స్వేచ్ఛ, అటానమీ, ఫ్రీడమ్, వాటి వలన ఎక్కువగా ఎక్స్పోజ్ కాగలుగుతున్నాయి. 2, వాటి ఫండ్స్. చిత్రం ఏమిటంటే, వాళ్ళకి అప్పులు ఇచ్చేది ప్రభుత్వ డబ్బు అయినా బ్యాంకు డబ్బులు. కానీ ప్రభుత్వ యూనివర్సిటీస్కి నిధులు ఇవ్వటం లేదు, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయటం లేదు, అవసరం లేని పెత్తనం చేస్తూ ఉన్నారు. నేను నాగార్జున యూనివర్సిటీకి 6 సంవత్సరాలు పాలకమండలి సభ్యుడిగా పనిచేశాను, 12 సంవత్సరాలు అకాడమిక్ సెనేట్ మెంబర్గా చేశాను, ఫైనాన్స్ కమిటీ మెంబర్గా చేశాను, బిల్డింగ్ కమిటీ చైర్మన్గా చేశాను, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ బోర్డు మెంబర్గా చేశాను. నాకు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో చాలా అనుభవం ఉన్నది. నేను గమనిస్తుంది ఏమిటంటే, మొదట్లో ఇచ్చినంత స్వేచ్ఛ, గౌరవం ఈ యూనివర్సిటీకి ఇవ్వకపోవటం వల్లే అవి బాగా పనిచేయటం లేదు అనేది ఒక వాదు పబ్లిక్లోకి వెళ్తుంది. ఖచ్చితంగా ఇవాళ 7 డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మొన్న ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లో ఇంకా ఈ డీమ్డ్ యూనివర్సిటీని పెంచాలి అన్నట్టుగా మాట్లాడారు. ఏం జరగబోతుంది? ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ డీమ్డ్ యూనివర్సిటీ కాబోతుంది. పోనీ అటానమీ ఇచ్చి డీమ్డ్ యూనివర్సిటీస్ ఇచ్చిన తర్వాత వాటికి ఏమైనా స్వేచ్ఛ ఇస్తున్నారా అంటే, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ లాంటి సంస్థలు మధ్యలో ఆషాఢభూతుల్లాగా వాళ్ళ స్వేచ్ఛను కూడా హరించి వాళ్ళకి ఇవ్వవలసిన అటానమీని కూడా ఇవ్వకుండా పోతున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది ఒక నెల కిందటే. స్టేట్ కౌన్సిల్ యొక్క పరిధిని బాగా తగ్గించేశారు. వాటన్నిటిని కూడా గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీసు బాగా పనిచేయటం లేదు అని నేను అంటలేదు. కానీ ఏదైతే ప్రజలకు చెప్పబడుతుందో అంత గొప్పగా మాత్రం పనిచేయటం లేదని నా అభిప్రాయం. ఉదాహరణకి ఈ మధ్య మన జిల్లాలోనే ఒక డీమ్డ్ యూనివర్సిటీ చైర్మన్ని, వైస్ ఛాన్సలర్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు చేశారు? నాక్ అక్రెడిటేషన్లో అవకతవకలు చేశారని, వాటికి డబ్బులు ఇచ్చారని. అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చేదానికి చాలా ఆస్కారం ఉంది. లక్షలు లక్షలు ఈ గుర్తింపు సంస్థలకు ఇస్తున్నారు. కానీ అలాగ ప్రభుత్వ యూనివర్సిటీలు ఇవ్వలేవు, వాళ్ళ దగ్గర డబ్బే ఉండదు. అందువలన మాకు A++ ఉంది, ISO ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ప్రచారం చేసుకుంటానికి మన రెసిడెన్షియల్ కాలేజీలాగా చేసుకోవటమే కానీ అక్కడ అంత గొప్ప ఏం లేదు. 2, క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ ఈరోజు కూడాను ఖచ్చితంగా ప్రభుత్వ యూనివర్సిటీల్లోనే బ్రహ్మాండమైన క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఉన్నది, ఫ్యాకల్టీ ఉంది. ఇప్పుడు మీరు 2 విషయాలు బాగా చెప్పారు సార్. ఒకటి ఏంటంటే ఫ్రీడమ్ గురించి చెప్పారు, రెండోది పెత్తనం గురించి చెప్పారు సార్, ఫండ్స్ గురించి చెప్పారు. సో నిధులలో ఏమి అన్నారు, రెండోది నియామకాలు చేపట్టట్లేదన్నారు, పెత్తనం చేస్తున్నారు అన్నారు. ఈ దిశగా మరి ఉన్నత విద్యామండలి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యామండలి తగు మేర జోక్యం చేసుకోవట్లేదంటారా సార్? రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ 1988లో ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. అది కేవలం ఒక అడ్వైజరీ బాడీ లాంటిదే. స్టేట్ గవర్నమెంట్కి ఎడ్యుకేషనల్గా, అకాడమిక్గా ఒక అడ్వైజరీ బాడీ, యూనివర్సిటీలకి ఒక కోఆర్డినేటింగ్ బాడీ. మొదట్లో ఇలా ప్రారంభమైన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషను స్లోగా అన్ని పెత్తనాలన్నీ కూడా పోగేసుకుంది. అన్ని పెత్తనాలు పోగేసుకొని ఒక సూపర్ బాడీగా ఎమర్జ్ అయిపోయింది. సూపర్ బాడీగా ఎమర్జ్ అయిపోయి పెత్తనం పెంచారు. కానీ ప్రభుత్వాన్ని అడిగి డబ్బులు ఇప్పించలేరు, ప్రభుత్వానికి చెప్పి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయించలేరు. ఆ విధంగా చేసింది కొద్ది గొప్ప ఒక్కడే, ఆయన ప్రొఫెసర్ కేసీ రెడ్డి గారని. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఆయన రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు తన మీద ఉన్న నమ్మకంతో ఆయన్ని ఒప్పించి మొత్తం ఆంధ్రప్రదేశ్లో సుమారు 1000 పోస్టులని ఆయన అసిస్టెంట్ పోస్టులని ఫిలప్ చేయించారు. అప్పుడే నాగార్జున యూనివర్సిటీ కూడా 60 పోస్టులు రావడం జరిగింది. ఇలా ఒక భారీ రిక్రూట్మెంటు ఆయన కేసీ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చైర్మన్గా ఉన్న హేమచంద్రారెడ్డి గారు ఆయన ఎక్కువ పెత్తనం చేశారు. ఒక విధంగా యూనివర్సిటీలు సరిగా పనిచేయకపోవడానికి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసిన ఆయనే. సెకండరీ ఎడ్యుకేషను ప్రవీణ్ ప్రకాష్ ఎలాగైతే డిస్టర్బ్ చేశాడో, హైయర్ ఎడ్యుకేషన్ని ఈ హేమచంద్రారెడ్డి గారు అలా డిస్టర్బ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక నెల కిందటే స్టేట్ కౌన్సిల్ యొక్క అధికారాలని చాలా కుదించి వేశారు. బహుశా మరి ఎలాగా ఇంకా ముందు ఉంటుందో చూడాలి. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం సార్ దేశవ్యాప్తంగా నాణ్యతకు పేరొందిన ఇన్స్టిట్యూట్ సార్. మన రాష్ట్రంలో వచ్చేసి సార్ జేఎన్టీయూలు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్, అదేవిధంగా వాటి పనితీరు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు సార్? మనకు అంతకుముందు జేఎన్టీయూ హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒకటే జేఎన్టీయూ ఉండేది. కాకినాడలో, అనంతపురంలో వాటి కాలేజీలు ఉండేవి. 2008లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కాలేజీలు బాగా పెరిగిపోయాయి, ఇంజనీరింగ్ కాలేజీలు బాగా పెరిగిపోయినాయి. వీటిని కోఆర్డినేట్ చేయడానికి ఒక జేఎన్టీయూకి శక్తి సరిపోవట్లా. అప్పుడు ఆయన ట్రైఫర్కేట్ చేశారు, 3గా విభజించారు. ఒకటి హైదరాబాదు, రెండోది కాకినాడ, మూడోది అనంతపురం.
ఆ తర్వాత విజయనగరంలో కూడా ఒకటి వచ్చింది. యాజా నౌ విభజిత ఆంధ్రప్రదేశ్లో 3 చోట్ల జేఎన్టీలు ఉన్నాయి: కాకినాడ, అనంతపురం, విజయనగరం. ఈ జేఎన్టీలు నిస్సందేహంగా బాగా పనిచేస్తున్నాయి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ కానివ్వండి, చాలా బాగా జరుగుతుంది. విద్యా రాజధానిగా అమరావతి వికసిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పి ప్రభుత్వం చాలా గర్వంగా చెప్పుకుంటుంది సార్. ఈ లెక్కన మన అమరావతిలో వచ్చినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి సార్? వాటికి ప్రభుత్వం ఎలాంటి రాయితీలు లేదా ఏ విధమైన తోడ్పాటు అందిస్తుంది? ఒక రాజధాని లేదా ఒక ప్రాంతం విద్యా రాజధానిగా విరాజిల్లాలంటే అవి ప్రైవేటు విద్యా సంస్థలు అయి ఉండాలా లేదా ప్రభుత్వ విద్యా సంస్థలు అయి ఉండాలంట? మోస్ట్ పెర్టినెంట్ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ సిటీ, యూనివర్సిటీ, హైయర్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి, ఇవన్నీ చెప్తున్నారు, బాగుంది. కానీ ఆయన అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఇస్తున్నారు, ధరాదత్తం చేస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీస్ కమర్షియల్గా లాభాపేక్షతో విద్యను ఇస్తాయి కానీ జనం కోసం ఇవ్వం. అది నిజంగా ప్రజా రాజధాని కావాలి అంటే అక్కడ పబ్లిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి. అక్కడ ప్రభుత్వ రంగంలో గురుకులాలు లేదా జూనియర్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీస్, అఫిలియేటింగ్ యూనివర్సిటీస్, పోనీ అఫిలియేషన్ లేకుండా సెంట్రల్ యూనివర్సిటీస్ లాగా రెసిడెన్షియల్ యూనివర్సిటీస్ పబ్లిక్ రంగంలో రావాలి. కానీ ఆయన అసలు ఆ మాటే ఆలోచించడం లేదు. ఆయన ప్రస్తుతం మనకి అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఒకటి ఉన్నది, అది తప్పితే ఇంక ఏమీ లేవు. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆయన చాలా ఇవ్వడం జరిగింది. విఐటి ఏపీ యూనివర్సిటీ, విట్ అంటాం దాన్ని, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, సవిత అమరావతి యూనివర్సిటీ, ఇవి ప్రస్తుతం అమరావతిలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇవి కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాటిల్లో ఇంకా కొన్ని యూనివర్సిటీస్కు ఆయనలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకినాడలో ఇచ్చారు, మనకి ఇక్కడ నంబూరులో ఇచ్చారు. ఇలాగా అమరావతి కోర్ రాజధానిలో మాత్రం ఉన్నవి ఎస్ఆర్ఎం, విట్ అండ్ సవిత అమరావతి యూనివర్సిటీ. ఇవి ప్రస్తుతానికి అమరావతి ప్రాంతంలో ఉన్న యూనివర్సిటీలు. అందుకే అమరావతి నాగార్జున యూనివర్సిటీ హైవే మీద దంటా చూడండి, కోతబేతలో ఉన్నది, దూరంలో ఉన్నది. దాన్ని అద్భుతంగా గవర్నమెంటు ప్రోత్సహించి బాగు చేసుకోవచ్చు. చాలా ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ వాటికన్నా గొప్ప యూనివర్సిటీగా అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ అటువైపు ఆలోచించట్లేదు. అలానే తెలుగు యూనివర్సిటీ ఎన్టీ రామారావు గారు ఎంతో ఉన్నతమైన ఆశయాలతో పెట్టారు. దాన్ని ఈ రోజు వరకు దిక్కు దివాణం లేదు. ఈ మధ్యకాలంలో రాజమండ్రి అని అన్నారు, దాని గురించి ఆలోచించే వాళ్ళే లేరు. అలానే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఆ ఓపెన్ యూనివర్సిటీ మనకి ఇక్కడ స్టార్ట్ చేయాలి, దాని గురించి ఆలోచించేవాళ్ళు లేరు. ఇట్లాంటివన్నీ కనుక తీసుకెళ్ళి ఆ అమరావతిలో పెడితే ఆ అమరావతి కూడా పబ్లిక్ ఉపయోగపడే సంస్థలు ఉంటాయి. అలా కాకుండా ఆ యూనివర్సిటీని ఒక దరికి చేర్చట్లేదు, మొత్తం అక్కడ ప్రైవేట్ మయం చేసేశారు. ఆ ప్రైవేట్ మయం చేసిన తర్వాత లక్షల రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. పేదవాళ్ళు ఎక్కడ చేరుతారు? ఎక్కడ సాధ్యమవుతుంది? మీరు ఇంతకుముందు చాలా కరాఖండిగా, చాలా గట్టిగా మీ అభిప్రాయం చెప్పారు. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి విశ్వవిద్యాలయ పనితీరు బ్రహ్మాండంగా ఉంది, ప్రభుత్వ జోక్యమే ఉందని స్పష్టం చేశారు సార్. ఈ లెక్కన ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే జాతీయ స్థాయిలో ర్యాంకులు పొందడంలో ఏ విధంగా లేదా ఏ స్థాయిలో ఉన్నాయని మీరు భావిస్తున్నారు? మనకి ఐఐటి తిరుపతి
57వ ర్యాంకులో ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ 88వ ర్యాంకులో ఉంది. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ 80వ ర్యాంకులో ఉంది. ఇవన్నీ కూడా అంటే విజ్ఞాన్ యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రైవేట్ సంస్థ, కానీ ఆంధ్ర యూనివర్సిటీ, ఐఐటి తిరుపతి ఈ రెండు ప్రభుత్వ సంస్థలే. ఇవన్నీ ర్యాంకింగ్స్లో ఉన్నాయి. దాదాపుగా గత 2-3 ఏళ్లుగా విద్యా సంస్థల్లో ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టట్లేదనేది వాస్తవం సార్. ఈ దిశగా కావచ్చు, లేదా విద్యా సంస్థల్ని లేదా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్ని, ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ చేపట్టాలని మీరు భావిస్తున్నారు సార్? మొదటిది రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్ 2006లో భారీ స్థాయిలో జరిగింది. ఆ తర్వాత కొద్ది కొద్దిగా జరుగుతూ వచ్చింది, కానీ ఎక్కడ ఉన్న వేకెన్సీస్ని ఫిలప్ చేయటం లేదు. ఇప్పుడు మేము త్వరలో చేస్తాము అని లోకేష్ గారు ప్రకటన చేయడం జరిగింది. చేస్తారని ఆశిద్దాం. లెక్చరర్స్ లేకుండా ఎలా ఉందంటే వాళ్ళ యూనివర్సిటీలు, పబ్లిక్ యూనివర్సిటీస్ని కాళ్ళు కట్టేసి పరిగెత్తు అని చెప్తే ఎలా ఉందో ఆ విధంగా యూనివర్సిటీస్కి లెక్చరర్స్ ఇవ్వకుండా, ఫండ్స్ ఇవ్వకుండా, చివరికి జీతాలు కూడాను ప్రతి నెల ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. పూర్వం అలా ఉండేది కాదు. ఒకసారి బ్లాక్ గ్రాంట్ డిటర్మిన్ చేసిన తర్వాత ఆ బ్లాక్ గ్రాంట్ని యూనివర్సిటీలకు ఇచ్చేసేవాళ్ళు. ఆ యూనివర్సిటీలే వాళ్ళ జీతాలు, భత్యాలు అవన్నీ వాళ్ళు చూసుకునేవి. ప్రధానికి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇవాళ దాన్ని ఒక డిపార్ట్మెంట్ లాగా మార్చేసేసి యూనివర్సిటీలకు ఆత్మగౌరవాన్ని పూర్తిగా నాశనం చేసేసారు. అక్కడ ఫైనాన్స్ కమిటీ ఉంటుంది. ఫైనాన్స్ కమిటీలో ఫైనాన్స్ సెక్రటరీ మెంబర్గా ఉంటాడు. అలానే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేటివ్ ఉంటాడు, ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటాడు, కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంటాడు. ఇంతమంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉంటారు. అకాడమిక్ సెనెట్లో ఉంటారు. ఇంతమంది యూనివర్సిటీ పాలనలో అసోసియేట్ అయిన తర్వాత యూనివర్సిటీని నమ్మకపోతే ప్రభుత్వం ఎలాగ? వాళ్ళు అపాయింట్ చేసిన వైస్ ఛాన్సలర్ మీదనే వాళ్ళకి నమ్మకం లేకపోతే కష్టం. కాబట్టి వాళ్ళకి అటానమీ ఇవ్వాలి, అకాడమిక్ అటానమీ ఇవ్వాలి, ఫైనాన్షియల్ అటానమీ ఇవ్వాలి, అడ్మినిస్ట్రేటివ్ అటానమీ ఇవ్వాలి. ఈ మూడు కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాయి. డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా స్టేట్ యూనివర్సిటీస్కి ఇవ్వకుండా వాటిని ప్రైవేట్ రంగంలో ఉన్న యూనివర్సిటీస్ తోటి పోటీ పడమంటే ఎక్కడి నుంచి పోటీ పడతాయి? బాగా డబ్బున్న ఇంట్లో పిల్లవాడు పెరిగే విధానం, పుష్టిగా పెరిగే విధానం, ఒక పేదవాడి ఇంట్లో పిల్లవాడు పెరిగే విధానం మనకు తెలుసు. వీళ్ళిద్దరిని కొట్టుకోమంటే ఎలాగా? ఆ పేదవాడికి కూడా వీడికి ఇచ్చినట్లు అంత ఆహారం అంతా ఇస్తే పోటీకి వస్తాడు. ధన్యవాదాలు సార్. మీరు చెప్తున్నట్టుగా ప్రభుత్వాలు, మీరు 3 పాయింట్లు చెప్పారు. సో ఒకటి ఏంటంటే అకాడమిక్ అటానమీ కావాలన్నారు, రెండోది అడ్మినిస్ట్రేటివ్ అటానమీ కావాలన్నారు, మూడోది ఫైనాన్షియల్ అటానమీ కావాలన్నారు సార్. సో ఈ దిశగా ప్రభుత్వం సార్ విశ్వవిద్యాలయాల్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని, త్వరలోనే లోకేష్ గారు తెలిపినట్టు నియామకాలు చేపట్టాలని తెలియజేస్తూ చివరిగా మీ స్పందన తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ప్రస్తుతం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ లోకేష్ గారి చేతిలో ఉంది. సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఇది కాకుండా ఐటీ సెక్టర్, ఇవి కాకుండా ఓవరాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అంతా ఆయన చూస్తున్నాడు. ఎంత బిజీ అయిపోయాడంటే ఆయన చీఫ్ మినిస్టర్ ఎంత బిజీగా ఉన్నాడో, ఆల్మోస్ట్ డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా లోకేష్ కూడా అంతే బిజీగా ఉన్నాడు. ఆయన పార్టీకి ప్రెసిడెంట్ అయితే ఈయన ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్. ఆయనకి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఒక సీనియర్ ప్రొఫెసర్ని, ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్ని అడ్వైజర్గా పెట్టుకొని ఆ అడ్వైజర్ యొక్క
సలహాలతోటి ఆ హెచ్ఆర్డి మినిస్ట్రీని రన్ చేయబోతే మాత్రం ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఒక సీనియర్ విద్యావేత్తగా నా సలహా ఏంటంటే ప్రభుత్వానికి ఒక మంచి అడ్వైజర్ని లోకేష్ గారు అపాయింట్ చేసుకోవడం చాలా అవసరం. ధన్యవాదాలు సార్.